హలో అందరికీ ఎలా ఉన్నారు? మా దగ్గర అయితే ఫుల్ వర్షాలు ఉన్నాయి. మీ దగ్గర ఎలా ఉందో నాకైతే తెలీదు, కానీ ఎవ్వరూ బయటికి రాకండి. ఈరోజు మనం నా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ చెక్ చేస్తున్నాం. దాని అనలైజ్ ఏమైంది, ఎందుకు అయింది అనేది మనం చెక్ చేద్దాం. ఇప్పుడు ఎస్టర్డే నా పోర్ట్ఫోలియో వచ్చేసి 129 రూపీస్ లాస్ వచ్చింది. బికాస్ మై పోర్ట్ఫోలియో వెరీ వాలటాలిటీ పోర్ట్ఫోలియో. వాలటాలిటీ అంటే ఏం లేదు, ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది. అప్ అయితే ఎంత అప్ అయిందో దానికి డౌన్ కూడా అంతే ఎక్కువ స్వింగ్ బ్యాక్ అవుతుంది. అయితే మనం నా పోర్ట్ఫోలియో ద్వారా మీకు ఏం నేర్చుకుంటారో అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. నేను ఇన్వెస్ట్ చేసింది 10 ఫండ్స్లో. అందులో ఫస్ట్ ఫండ్ ఎస్టర్డే మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఎస్ఎస్సి ప్రెడెన్షియల్ ఈఎల్ఎల్ ఎస్ఎస్ ట్యాక్స్ ఎవర్ ఫండ్ 8 రూపీస్ ప్రాఫిట్. టాటా డిజిటల్ ఇండియా ఫండ్ 6 రూపీస్ ప్రాఫిట్. టాటా స్మాల్ క్యాప్ ఫండ్ 0. ఎస్టర్డే లాస్ లేదు, ప్రాఫిట్ లేదు ఈ ఫండ్. ఎడ్వెల్స్ స్మాల్ క్యాప్ ఫండ్ వచ్చేసి 7 రూపీస్ లాస్. నిపాన్ ఇండియా మల్టీ క్యాప్ 2 రూపీస్ లాస్. నిపాన్ ఇండియా నిఫ్టీ స్మాల్ 250 ఇండెక్స్ కూడా 27 రూపీస్ లాస్ వచ్చింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ పిఎస్సి ఈక్విటీ ఫండ్ 22 రూపీస్ లాస్. కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్ 7 రూపీస్ లాస్. నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 38 రూపీస్ లాస్. జేఎం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కూడా 38 రూపీస్ లాస్ వచ్చింది. ఎందుకు ఇవన్నీ లాస్ వచ్చినాయి అనేది మనం చెక్ చేద్దాం డీప్గా వెళ్ళి. ఫస్ట్ మీరందరూ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రోజు నుంచి వెళ్ళి నేను తెలుగులో కూడా నేను వీడియోస్ పెడతాను రీచ్ కోసం. ఎందుకంటే ఇది నాతో పాటు నలుగురు నేర్చుకోవాలి. అసలు నేర్చుకునే వాళ్ళు ముందు ఇలాంటి వీడియోలు చూస్తే అసలు ఇట్లా కూడా ఉంటుంది అని మార్కెట్ చూడడానికి అనేది నేను డైలీ పెడుతున్నాను వీడియోస్. అంతకుమించి ఏం లేదు. నేను ఈక్విటీలో 72% ఇన్వెస్ట్ చేశాను. అదర్స్ అంటే ఇండెక్స్ ఫండ్ ఇది 27% ఇన్వెస్ట్ చేశాను. ఇది 3 ఇయర్స్ నుంచే హోల్డ్ చేస్తున్నాను ఇండెక్స్ ఫండ్, అందుకే అది 60% ప్రాఫిట్లో ఉన్నా. నేను మార్కెట్ క్యాప్ వైజ్ మిడ్ క్యాప్ 38%, లార్జ్ క్యాప్ 32%, స్మాల్ క్యాప్ 28%. అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అలొకేషన్ ఎక్కువ ఉన్న పోర్ట్ఫోలియో ఎప్పుడైనా చాలా వాలటాలిటీ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడైనా బిగినర్స్ 50% ప్లస్ లార్జ్ క్యాప్లోనే ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చూసారా మార్కెట్ మొత్తం లార్జ్ క్యాప్ ఎవర్ హై పాయింట్స్ టచ్ చేస్తుంది, కానీ స్మాల్ మిడ్ క్యాప్ మొత్తం లోకి వెళ్ళిపోతున్నాయి 1 మంత్ నుంచి వెళ్ళి. మరీ 1 వీక్ నుంచి వెళ్ళి అయితే చాలా లోలో ఉన్నాయి. ఓకేనా? అందుకే మీరు అర్థం చేసుకునేది ఏంటంటే ఎప్పుడైనా స్టార్ట్ చేసేది 50% లార్జ్ క్యాప్ ఫండ్స్ ఉండేలాగానే చూసుకోవాలి. కానీ నేను ఇన్వెస్ట్మెంట్ చేసేది ఇది లాంగ్ టర్మ్ కోసం కాబట్టి హౌ టు మేనేజ్ మై పోర్ట్ఫోలియో ఐ నో. దట్స్ వై ఐఎమ్ ఇన్వెస్టెడ్ ఇన్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్. డోంట్ వరీ, మీరు కూడా మీరు ముందు నేర్చుకున్నాక తర్వాత అలొకేషన్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ డైవర్సిఫై చేయండి. ఎప్పుడైనా ఒక ఫండ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎగ్జిట్ లోడ్ అండ్ ఎక్స్పెన్స్ రేషియో చూసుకుంటూ చేయాలి. ఇంకోటి ఎవ్రీ ఇండివిజువల్ రీటైల్ ఇన్వెస్టర్స్ డైరెక్ట్ గ్రోత్ ఫండ్లోనే ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే దానికి ఎవరికి మన కమిషన్ పే చేయాల్సిన అవసరం లేదు, కానీ మనం దాని మీద అనలైజ్ చేసి మనం ఆ ఫండ్ మనకు సూటబుల్లో కాదా అనేది చూసుకుంటూ పాస్ట్ రిటర్న్స్ చూసుకుంటూ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్, నాట్ ఏ రికమెండేషన్ వీడియో, జస్ట్ అనలైజ్ కోసమే ఇది. థ్యాంక్ యూ ఆల్ వాచింగ్ మై వీడియోస్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. ప్రతి ఒక్కరికి ఇన్వెస్ట్మెంట్ అనేది నేర్చుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఇన్వెస్ట్మెంట్ వీడియోస్ చేస్తూ మీకు చూపిస్తున్నాను. నేను స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేశాను, అది నా ఓన్ అనాలిసిస్ కోసమని నేను చేశాను. అది ప్రాఫిట్ ఆ లాస్ అనేది నేను చూడను, ఏంటంటే లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేశాను. ఆ వీడియోస్ కూడా నేను డైలీ పెడతాను మార్నింగ్ 9కి. ఎవ్రీడే చూడండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఆల్.